తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. వెల్కమ్ టు స్పెషల్ పాడ్కాస్ట్ విత్ సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ వెంకీ. యాక్టర్ అయిపోవచ్చు కదా, ఎందుకు ఇట్లా వచ్చారు? చూడడానికి బాగుంటారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చేసుకునే ఉండండి రీల్స్, ఎందుకు మీరు ఆహార్యం బాగుందంటే వేరేలాగా మనం వైరల్ చేసుకుంటాం. కానీ ఒక నలుగురికి ఉపయోగపడే విధంగా మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ అందరు కంటెంట్ క్రియేట్ చేస్తారు, వైరల్ కూడా అవుతారు. సరే, ఒక 2-3 రీల్స్ చూస్తారు, అరే ఏదో బాగుంది కదా అని. కానీ నా రీల్స్ ఎస్ఐగా ఎలా మారాడు? తెలుసుగా, అందరికీ ఎవరికో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి చుట్టాలది తెలుసు కదా. మంచి చుట్టాలు ఉన్నారండి, అంబాజీపేటలోనా హైదరాబాద్లోనా? అన్ని చోట్ల ఉన్నా. థ్యాంక్ఫుల్గా ఉన్నారు వాళ్ళు. అవును, అది చాలా రేరు. వేరు అవసరం అయిపోయాక మర్చిపోతాం, కానీ మర్చిపోతారు. థ్యాంక్ఫుల్ అనేది ఎవరు ఉండరు. చాలా ఉన్నారు. అప్పుడు బయట నేను వెళ్ళినా కానీ నాకు అదే అడ్వాంటేజ్. నన్ను మాత్రం ఎవరైనా నా ఫాలోవర్ జెన్యున్గా వాడు నన్ను ఫాలో అయ్యి 1 year నుంచి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఒక ఫోటో అని కూడా కాదు, ఫస్ట్ ఒక ఆప్యాయంగా మాట్లాడతాడు. అన్న నువ్వా అన్నట్టు. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నానన్నా, లైక్ ఎప్పటి నుంచో ఒక 2 నిమిషాలైనా మాట్లాడదాం అనుకున్నానన్నా, లేకపోతే హగ్ ఇచ్చేస్తూ ఉంటాను. అన్న ప్లీజ్ అన్న ఒకసారి హగ్ చేసుకుంటాను. డ్యూటీకి వెళ్తున్నారు ఫస్ట్ డే అన్నప్పుడు డాడీ ఫీలింగ్ ఏంటి? ఆడేం చేయడలే, వచ్చేస్తాడు అన్న. అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ సాఫ్ట్వేర్ అన్నాడు, యూఎస్ అన్నాడు, తర్వాత ఏదో మూవీస్ అన్నాడు, ఇప్పుడు పోలీస్ అన్నాడు. ఈడేం చేయట్రీ అంటే నన్ను బాగా సుకుమారంగా పెంచారు. కనిపిస్తుంది అది. వీడు ఆ ట్రైనింగ్ చేయలేట్లే, వచ్చేస్తాడు వీడు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరూ ఫాదర్స్ అని అందరికీ తెలుసు. ఒక ప్రీ రిలీజ్ లో వాళ్ళిద్దరు హగ్గింగ్ మూమెంట్ కొంచెం డిఫరెంట్ గా కనిపించగానే స్టేటస్లు పెట్టారు. నిన్న నాగార్జున గారు, అఖిల్ గారు. అవును, అది చూసాను నేను. కదా, అది చిన్న ఎమోషన్ కదా, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. మహేష్ అనుకుంటా పేరు, నాకు మహేష్ అనుకుంటా, ఆసిఫాబాద్ నుంచి వచ్చాడు. నేను బండి మీద వెళ్తున్నా, అన్నా 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 అని పరిగెట్టుకుంటూనే వస్తున్నాడు. ఎందుకు బాబు అంతలా పరిగెడుతున్నావు, వీళ్ళు అంతేముంది అని మా నాన్న అన్నాడు నార్మల్గా. ఏంటంక అలా మాట్లాడుతున్నారు, అన్న గురించి మీకు తెలియదు, నాది ఆసిఫాబాద్ 250 kilometers ఇక్కడ నుంచి. లైక్ మేము అక్కడ అన్న రీల్స్ చూస్తుంటాము. వాడు ఒక హగ్ ఇచ్చి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పండి ప్రీతి రెడ్డి అక్కడ నుంచి. ప్రీతి, థ్యాంక్ యూ ప్రీతి. కొంతమంది ఏంటంటే ఒక్కసారిగా నేను డల్ అయిపోతున్నానన్నా అని కొన్ని కమెంట్లు చదివాను నేను. అన్నా అసలు నాకు ఒక్కసారిగా నేను నా స్ట్రెంత్ అంతా కోల్పోయి నేను ఇంకేం చేయలేనేమో అన్నట్టు అనిపిస్తా ఉంది, నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకోవాలన్నా. నాకు కాల్స్ చేస్తుంటారు సబ్స్క్రైబర్స్ నిజంగా. సో చాలా మంది నాకు చాలా స్టోరీస్ చెప్తుంటారు డైలీ. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు కాల్ మాట్లాడా, ఇప్పుడే నేను ఈ స్టూడియోకి వచ్చే ముందు నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ చెప్పాను కదా, ఒక జాబ్ అయితే కొట్టాలి, వస్తే గ్రూప్స్ లోనేనా? గ్రూప్ 1. అట్లా మీకేంటి అమ్మాయి అంటే ఫ్యూచర్ పార్ట్నర్ అంటే ఎట్లా ఉండాలి? ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రెసెంట్ నేను 0లో ఉన్నా. నేను అప్పుడు ఎప్పుడైనా చిన్న కార్ వేసుకెళ్ళినా కానీ నార్మల్, ఎందుకు ఈ కార్ వేసుకొచ్చావు ఇలా కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది నా ఫ్రెండ్స్ జెన్యున్గా నేను ఏం లేకపోయినా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంకీ దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, లేకపోతే వెంకీ దగ్గర ఈ జాబ్ ఉంది, లేకపోతే వెంకీ దగ్గర అది ఉంది అని రాదు. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సువర్ణతో సరదాగా అంటూ చాలా మంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేసేసాను. ఈ మధ్య కాలంలో కాంటెంట్ క్రియేటర్స్ కూడా ఇట్స్ లైక్ సెలబ్రిటీస్ లాగా మనల్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పే కాంటెంట్ మనకు నచ్చి వాళ్ళకి ఫాల్ ఇన్ లవ్ ఇస్తూ ఉన్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్ చాలా బాగా కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఎక్కువ ఫాలో అయిపోతూ ఉంటారు, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాడు, యాక్టర్ అవ్వచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ పోలీస్ అయ్యాడు అనమాట. బట్ దానికి కూడా ఒక జర్నీ ఉండింది. వెంకీ లాజిక్స్ అంటే అందరికీ తెలుసు. సో ఆ ఛానల్ గురించి తెలుసు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా తెలుసు. చాలా తక్కువ పీరియడ్లో తన కాంటెంట్తో
అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ అన్కండిషనల్ లవ్ అయితే ఇస్తున్నారు. ప్రతి వీడియోకి మంచి మంచి కమెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో అలాంటి కాంటెంట్ క్రియేటర్స్ని, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని, గ్రూప్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్ ఇంటర్వ్యూ చేయాలి కదా, అందుకనే సువర్ణతో సరదాగా షోకి తీసుకొచ్చేసాను. సో ఈ షోలో కాంటెంట్తో పాటు సరదాగా కూడా ఇంటర్వ్యూ చేసేద్దాం. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు. మనందరి ఫేవరెట్ పర్సన్ వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. సారీ వెంకీ ఉన్నాడు, మాట్లాడేద్దాం. బాగా ఇచ్చారు ఇంట్రడక్షన్ అయితే. పర్లేదా మరి? సూపర్, అసలు బాగుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. హాయ్ అండి సువర్ణ గారు, బాగున్నారా మీరు? బా చాలా బాగున్నాను. గారు ఎందుకు లేండి సార్, సేమ్ ఈక్వల్ ఉంటది నాకు తెలిసి. పర్లేదు, నేను రెస్పెక్ట్ ఇస్తాను ఆ, లేడీస్. అయితే ఇప్పుడు నేను వెంకీ గారు అని పిల్లనా? పర్లేదు నన్ను పిల్లవచ్చు మీరు వెంకీ ఆహా, అని. వద్దు, 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 వద్దు. కాదు, మంచి హైట్ ఉన్నారు. ఎంత హైట్ మీరు? 5'11" ఉంటాను. 5'11". మ్మ్. సూపర్. కాదు, యాక్టర్ అయిపోవచ్చు కదా, ఎందుకు ఇట్లా వచ్చారు? చూడడానికి బాగుంటారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చేసుకునేవాడిని నేను రీల్స్, ఎందుకు మీరు చిన్న చిన్న రీల్స్ చేసుకుంటున్నాను నేను. ఆ. వదిలేసి చిన్న చిన్న రీల్సా? చిన్న చిన్నవే కదండి. రోడ్డు మీద మీరే, ఉమ్, గ్రీనరీలో మీరే, ఉమ్, నేచర్ కనిపించిన మీరే, ఉమ్. ఈవెన్ పంట పొలాల్లో కూడా వదలట్లేదు కదండి మీరు. పొలం పనులు జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళి కూడా వీడియోలు పెడుతున్నారు. ఏదో లైవ్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే లైవ్ జాగ్రఫీ క్లాస్ అనమాట అది. అలా లేదబ్బా, న్యాచురల్ కాంటెంట్ క్రియేటర్. అలా చేస్తేనే జనాలు అసలు ఈడు ఏం చేస్తున్నాడా అని చూసి లైక్లు ఏవో కొడుతున్నారు అంతే. లేవో కొడుతున్నారా? ఎంత మంది ఫాలోవర్స్ వచ్చారు అసలు. తిప్పలు, నానా తిప్పలు పడుతున్నాం మేము ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రావడం కోసం, వ్యూస్ కోసం. తెలుసా మీకు? కంటెంట్ దమ్ము, అది మీరు ఇందాకే చెప్పాను, దమ్ము ఉంటే కంటెంట్లో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా ఫాలోయింగ్ వస్తుంది. అది ఓకే, ఫాలోయింగ్ పక్కన పెడితే ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఏ టైం ఎలా అనుకుని మీరు ఏ కాస్ట్తో స్టార్ట్ చేశారో తెలియదు కానీ 3 monthsలోనే 100K. ఆల్మోస్ట్ 100K. 3 months. అది ఫస్ట్ 3 చాలా months. ఏంటి అసలు, ఎలా అనిపించింది ఆ వైబ్? అంటే మన ఫస్ట్ సక్సెస్, మన అవును. ఫస్ట్ రెమ్యునరేషన్, అవును. అది పీక్స్ ఉంటుంది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. మా ఫ్రెండ్స్ కూడా బాగా సెలబ్రేట్ చేశారు. పేరెంట్స్ మా ఇంట్లో సపరేట్ కేక్ కటింగ్ అయింది, ఫ్రెండ్స్ సపరేట్ కేక్ కట్ చేయించారు. బాగా అనిపించింది. అంటే ఓకే, అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూసే ఉంటారు, ఏదో సరదాగా పెట్టుకుని నేను నేర్చుకుందాము, నాకు రివిజన్ అవుతుంది అని పెట్టుకునేవి అంత వైరల్ అవుతా నేను కూడా అనుకోలేదు. గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల వైరల్. ఫేవరెట్ గాడ్ ఎవరు? అందరండి. లక్ష్మీనరసింహ స్వామిని ఎక్కువ నేను పూజిస్తుంటాను. అవునా? ఆ. ఓకే, సూపర్. బేసిక్గా మీకు అంతకుముందు యూనిఫామ్లో కొన్ని రీల్స్ చూసేదాన్ని నేను కూడా, ఎప్పుడో ఫస్ట్లో. తక్కువ ఇప్పుడు ఈ పెడతాను కాంట్రాక్ట్ actually తక్కువ, నేను. చాలా తక్కువ ఆ పెడతాను uniform. తక్కువలోనే నేను చూసేదాన్ని. ఎప్పుడో మ్మ్. 6-7 months 8 months 1 year ఐ థింక్ సో. ఆ యూనిఫామ్లో 1-2 రీలు భలే ఉన్నాడు అసలు. అంటే చూడగానే అనిపిస్తుంది కదా, మ్మ్. అంటే ఐ కాంటాక్ట్ క్యాచ్ చేసేలాగా కనిపిస్తూ ఉంటారు. మ్మ్. స్క్రీన్ ప్రెజెన్స్. అవునవును. యాక్టర్ అయితే బాగుండే పర్సన్ పోలీస్ అయినాడు, ఓకే. మ్మ్. పోలీస్ అయినా కూడా అందులో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అవును. ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఫుల్ గ్రూప్స్ గురించి, కాంటెంట్ క్రియేషన్ గురించి, మ్మ్. ఒక మెంటర్గా, అవును. ఒక మంచి మెంటర్ లాగా అనిపిస్తూ ఉన్నారు. అవును. వెరీ గుడ్ టు సీ యూ. అంటే మ్మ్. ఎవరైనా కూడా ఆహార్యం బాగుందంటే వేరేలాగా మనం వైరల్ చేసుకుంటాం, అవును. కానీ ఒక నలుగురికి ఉపయోగపడే విధంగా మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అవును. అందుకేనా ఇంత ఏ తల్లి కన్న బిడ్డవో. అంటే మీకు ఒక చిన్న లాజిక్ చెప్పాలి ఇక్కడ. చెప్పండి. బేసిక్ అందరు కంటెంట్ క్రియేట్ చేస్తారు, వైరల్ కూడా అవుతారు. సరే, ఒక 2-3 రీల్స్ చూస్తారు, అరే ఏదో బాగుంది కదా అని. కానీ నా రీల్స్ ఎలా ఉంటాయంటే, నా ఫస్ట్ రీల్ నేను పెట్టిన 1 year క్రితం ఫస్ట్ రీల్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే చదువుకుంటున్నారో, జనరిక్గా కూడా అది జనరల్ నాలెడ్జ్ అందరికీ అవసరం. సో ఈ ఏవో రీల్స్ బాగున్నాయి కదా అని వెళ్తూనే ఉంటారు. ఇంకా మనవాడికి డ్రగ్లో అలవాటు అవుతుంది, అన్న ఇంత బాగా చెప్తున్నాడు అన్నట్టు. సో అది ఆటోమేటిక్గా అదే అన్న ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫన్నీ వీడియోస్ అనుకోండి, 2-3 చూస్తారు. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కూడా ఉపయోగపడేటట్టు నేను క్రియేట్ చేశాను. సో అదే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. కదా, అందరూ కమెంట్లో అబ్బాయిలే పెడుతుంటారా, అమ్మాయిలు కూడా పెడుతుంటారా? మీరు చూసే ఉంటారు కదా. మీరు చెప్పొచ్చు కదండి, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు చెప్పరా? అంటే అన్న ఒకటే పెడతారా, అమ్మాయిలు పెట్టరా కమెంట్లు? అమ్మాయిలు తక్కువే. అవునా, అబ్బాయిలే పెడుతుంటారు ఎక్కువ. అమ్మ అవునా? ఆ, ఏమైనా అమ్మాయిలు కూడా పెట్టారు, నేను చూసాను అన్ని కమెంట్లు కొన్ని. నేను అన్ని ఐ మీన్ కమెంట్స్ ఏమున్నాయి అన్నీ చదవను మ్యాక్సిమమ్. ఓకే. నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తుంటాయి, పాజిటివ్ వస్తుంటాయి. దానిలో ఎందుకు ఇప్పుడు అవన్నీ, ఏదైనా ఇంపార్టెంట్ కమెంట్ మెసేజ్ చేస్తుంటారు చాలామంది. ప్రాబ్లం ఏంటంటే అది కూడా చాలా మెసేజ్లు వచ్చేస్తున్నాయి. సో ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే సబ్స్క్రిప్షన్ ద్వారా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ వాళ్ళకి రెస్పాండ్ అయిపోతాను, మిగతావి ఇగ్నోర్ చేయండి. అంత మనకు టైం ఉండదు కదా. నా ఒక్క వీడియోకి చాలా టైం పడుతుంది.
నేనే షూట్ చేసుకోవాలి, మీరే ఎడిటింగ్ నేనే ఎడిట్ చేసుకోవాలి, దాన్ని లోడ్ చేసుకోవాలి. ఐఫోన్లో మీకు మెమరీ తక్కువ ఉంటుంది, చాలా టైం పడుతుంది. ప్రాపర్ వైఫై ఉండాలి. నేను డైలీ 3-4 వీడియోలు పెడతాను. ఒక కరెంట్ అఫైర్, ఒక నోటిఫికేషన్, ఏదో వారానికి 2 నోటిఫికేషన్లు, ఒక క్లాసు, ఒక మ్యాథ్స్ క్లాసు, ఇవన్నీ, ఒక మోటివేషన్ వీడియో. అన్న చిన్న మోటివేషన్ వీడియో పెట్టండి అన్న అంటారు, ఏదో ఒకటి. ఎవరో ఒక లో అవుతారు కదా, అది ఆలోచించుకుని పెట్టి లాజిక్ కొంచెం కష్టమే లేండి. ఎంతైనా కష్టపడితే కొంచెం ఫలితం వస్తుంది అంతే. కొంచెం వస్తుందా? అదే పర్లేదు, బాగానే వస్తుంది. కాదు, నిద్రపోతున్నారా మీరు? నేనా? లేదండి. ఎన్ని గంటలు పడుకుంటారు ఇప్పుడు? ఇప్పుడు నిద్రపోతున్నారేమో అంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఎన్ని అవర్స్ పడుకుంటారు? ఎన్ని అవర్సా? డిపెండ్స్ అండి. ఇప్పుడు మార్నింగ్ నాకు ఆఫీస్, ఇప్పుడు సిక్లో ఉన్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే ఈవినింగ్ వచ్చి చేసుకునేవాడిని, లేట్ అయిపోయేది, నైట్ 2-3, మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు కొంచెం స్పెషల్గా క్లాసెస్ స్టార్ట్ చేశాక నేను చదువుకోవాలి, కొంచెం చదువుతున్నా. అది బోర్డు మీద పెట్టి, ఇప్పుడు బుక్లో ఉన్నది చెప్తే ఎవడు నాకు ఫాలో కొట్టాడో, లేకపోతే వీడు అదే సోచ్ చెప్తున్నాడు అనుకుంటాడు. యూనిక్గా కాంప్లెక్స్ తిని కొంచెం సింపుల్ చేయాలంటే చాలా ఆలోచించాలి. ఆ లాజిక్ నేను నిమోనిక్ క్రియేట్ చేసుకొని, సో చాలా టైం పడుతుంది. రఫ్గా అయితే ఇప్పుడు ఒక 5 అవర్స్ 6 అవర్స్ 5 అవర్స్ పడుకుంటారు? 5 అవర్స్ 5 అవర్స్ అయితే పడుకుంటా. మిడిల్లో పవర్ నాప్ అట్లా వేస్తాం, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. మన వల్ల కావట్లేదు, నాకు ఇండికేషన్ వస్తుంది, ఇక్కడ పెయిన్, లేకపోతే ఇక్కడ హెడేక్ వస్తుంది. అప్పుడు అన్ని పడేసి ఒక హాఫ్ అన్ అవర్ పవర్ నాప్ వేస్తాను. అది రన్నింగ్ కొడుతుంటాను, సెట్ అయిపోద్ది. ఫస్ట్ నుంచి అంటే యూఎస్ వెళ్ళాల్సిన పర్సన్ ఎస్ఐగా ఎలా మారాడు? తెలుసుగా, అందరికీ ఎవరికో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి చుట్టాలది తెలుసు కదా. మంచి చుట్టాలు ఉన్నారండి. అంబాజీపేటలోనా, హైదరాబాద్లోనా? అన్ని చోట్ల ఉన్నా. సో కొంచెం అంటే మా ఫ్యామిలీలో చాలామంది యూఎస్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు యూఎస్లో వెళ్తే ఆ టైంలో కొంచెం ఆ కంఫర్ట్ లగ్జూరియస్గా ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో మనం చదువుకునే టైంలో యూఎస్ పెద్ద క్రేజ్ కదా, బాగా క్రేజ్. కొంచెం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, నెగిటివ్గా చెప్పడం వల్ల కొంతమంది, మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అప్పుడు ఎందుకు పంపించడం, చిన్నప్పటి నుంచి కొంచెం బాగానే చదువుతాను నేను, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇట్లానే. ఇంకా వీడు ఎక్కడ ఎదిగిపోతాడో అన్నట్టు ఉంటారు కదా, మరి వీడు కొంచెం స్మార్ట్, వీడియోస్ వస్తే మాకంటే ఎక్కువ సంపాదించేస్తాడేమో, అలా అనుకున్న వాళ్ళు కొంచెం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్తో. నేను ఆ టైంలో చెప్పలేను కదా, చిన్నపిల్లని, బీటెక్ అయిపోయిన తర్వాత మా డాడీ కూడా వాళ్ళు చెప్పేది విను అన్నట్టు కొంచెం, అంటే మా డాడీ తప్పు లేదు అక్కడ, గైడెన్స్. ఇప్పుడు మీలా హోస్ట్ అవ్వాలని మీకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చెప్పిన మాట ఎంతో కొంత, ఇప్పుడు నేను హోస్ట్ అవ్వాలనుకుంటే కొంచెం ఫాలో అవుతాను కదా. కొంచెం వాళ్ళు, మీరు నా మంచి కోరే వాళ్ళు అయితే ఇలా అని చెప్పేవారు, కొంచెం నెగిటివ్గా చెప్పారు, అది అలాగే అయిపోయింది. కానీ జిఆర్ఈ అన్ని వేస్ట్ అయిపోయి, ఐఎల్స్ అవన్నీ వేస్ట్ అయిపోయినాయి, అన్ని వేస్ట్ అయిపోయి. కానీ అవన్నీ కూడా చాలా మంది స్టెప్స్ ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ కొన్ని పాస్ అవ్వలేరు. అవును, కానీ మీరు అన్ని కంప్లీట్ చేశారు. అన్ని అదొక్క లాస్ట్ స్టెప్ అనుకుంటా కదా, మీరు ఆగి వీసాకి వెళ్ళాలంతే. వీసాకి వెళ్ళాలంతే. I-20 వచ్చేసి సిఎస్సి ఫ్రెష్ అనుకున్నాను, యూనివర్సిటీ పేరు, వీసాకి వెళ్ళాలి, అయిపోయింది అంతే, ఏం చేయలేము, ఇంకా అయిపోయింది. మీరు నాన్న కూచియా అంటే డాడీ ఏం చెప్తే అది వింటారా? అట్లా ఏం లేదండి, అట్లేం లేదండి. అంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడేమో అని అడిగారు ఆ క్వశ్చన్. చెప్పాల్సినవి చెప్తాం, అవసరం లేనివి చెప్పం. బాగున్నాయండి అంబాజీపేట తెలియదు. లేదు, చెప్పాల్సినవి చెప్తాం, అవసరం లేని చెప్పం. ఓకే, సూపర్, మామూలుగా లేదు అసలు. అంటే ఇప్పుడు మా డాడీకి తెలియకుండానే మీరు, అంటే ఇప్పుడు ఉన్న తెలియకుండా అప్లై చేశాను. తెలిసి ఓకే మీరు సెలెక్టెడ్, నెక్స్ట్ డ్యూటీకి వెళ్తున్నారు ఫస్ట్ డే అన్నప్పుడు డాడీ ఫీలింగ్ ఏంటి? ఏం చేయట్లే, వచ్చేస్తాడు అన్న. అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ సాఫ్ట్వేర్ అన్నాడు, యూఎస్ అన్నాడు, తర్వాత ఏదో మూవీస్ అన్నాడు, ఇప్పుడు పోలీస్ అన్నాడు. ఈడేం చేయట్రీ అంటే నన్ను బాగా సుకుమారంగా పెంచారు, కనిపిస్తుంది అది. వీడు ఆ ట్రైనింగ్ చేయలేట్లే, వచ్చేస్తాడు వీడు మళ్ళీ ఏదో యూఎస్ వెళ్తాడు అట్లనే అనుకున్నారు. బట్ మనం దాన్ని తిప్పికొట్టాం, ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాం. కానీ దెబ్బలు తగిలేసే, కానీ ఒళ్ళంతా దెబ్బలే ఉంటాయి కొంచెం. మరి ఫస్ట్ నుంచి సుకుమారంగా పెరిగి ఒక్కసారిగా హార్డ్ పనులు చేస్తే చాలా కష్టం కదా. నాకైతే కష్టమైంది ట్రైనింగ్, చాలా కష్టమైంది నాకైతే. కోవిడ్ టైం, బయటికి రాలేము, నాకు బాగా తిరగడం అలవాటు, సిటీలో ఫుడ్ బయట తినడం అలవాటు, ఆకతాయి కూరలు ఎలా ఉంటారు అప్పుడు ఆ టైంలో, అలా సినిమాలు అలవాటు బాగా. బట్ కష్టపడి ట్రైనింగ్ చేసి బయటకు వచ్చేసాను. ఓకే,
అప్పుడు ఈ వాస్ హ్యాపీ, బాగానే చేసాడు ఈడని. అలా. ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ డే ఉమ్, కాస్ట్యూమ్ వేసుకుంటాం కదా, ఉమ్, ఆ డే చాలా బాగుంటుంది. బిఫోర్ అంతా ఆ జాబ్ రావడానికి ఎన్నో హడల్స్, ఇప్పుడు మీరంటే దెబ్బలు తగులుతుంటాయి, అవుతారా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, ఉమ్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దీనిలో రికమెండేషన్స్ ఏ ఉండవు, ఉండవు. ఓన్లీ టాస్క్లు నువ్వు విన్ అయితేనే నువ్వు పోలీస్ అవుతావు, లేదంటే లేదు ఫిజికల్ కదా. టెస్ట్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ అయితేనే మీరు పోలీస్ అవుతారు. ఆ, Correct. ఉమ్. ఆ ఫస్ట్ డే యూనిఫామ్ వేసినప్పుడు వైబ్ ఏంటి, చాలా మంది డిఫరెంట్గా ఉంటుంది వైబ్ అంటారు, వెంకీకి ఎట్లా అనిపించింది? నాకు వైబ్ అప్పుడు జాబ్ వచ్చినప్పుడు వైబ్ అనిపించింది ఉమ్, బాగా. ఉమ్, జాబ్ వచ్చినప్పుడు వీడు కొట్టలేరు అన్నట్టు అన్నారు చాలా మంది. గవర్నమెంట్ జాబ్ అని చాలా టఫ్ ఉంటుంది, వీడికి అంత సినిమా లేదులే, నెగిటివ్గా ప్రొపగండా స్ప్రెడ్ చేస్తారు కదా, యూఎస్ఎల్ లేదు ఇంకా అయిపోయింది సర్వీస్ అన్నట్టు. ఆ టైం ఫీల్ చాలా హై వచ్చింది. అంటే ఎవరైతే యూఎస్లో ఉన్నారో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా అయిపోయింది షెడ్కి వెళ్ళిపోతాడు అని చాలా సార్లు చాలా నేనే విన్నాను మాట్లాడుకుంటున్నట్లు. ఆ ఫీల్ హై ఉంది. యూనిఫామ్ అన్నారు కదా, ట్రైనింగ్లో రోజు వేస్తామండి బేసిక్గా, రోజు అలవాటు అయిపోద్ది. ఫస్ట్ డే ఏమవుతుందంటే ఇంకా బ్యాడ్జ్ పెట్టి పేరుతో ఒక ఫస్ట్ డే. డైలీ బ్యాచ్ ఉంటుంది, ఓకే, చెస్ట్ ట్రైనింగ్ నెంబర్లు లో అన్నీ, కూడా ఉంటుందా? చెస్ట్ నెంబర్లు అన్నీ ఉంటాయి మనకి. అవుట్డోర్ ఇండోర్ యూనిఫామ్ అలా ఉంటుంది, డైలీ ఉంటుంది. ఫస్ట్ డే మీరు అంటున్నారు కాబట్టి ట్రైనింగ్ అయిపోతుంది కదా, అంతా మొత్తం అయిపోయాక మీరు అన్నట్టు అదొక కొత్త ఫీల్. మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ రోజు నుంచి. ముందులాగా అంటే ట్రైనింగ్లో ఎన్ని నేర్పుతారు మీకు, ముందులాగా అన్నీ చేయలేము, దీని ప్రోస్ కాన్స్ ఉంటాయి, ఇంకా హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి ఇంకా అంతే. బట్ ఆ ఫీల్ బాగుంటుంది. మీరు అన్న క్వశ్చన్ అయితే కరెక్ట్. అది వేసుకున్న టైంలో కదా, అంటే ఆ ట్రైనింగ్లో మొత్తం ఫిట్ అయిపోతాం కదా, మనకు బాగా అనిపిస్తాం. లైక్ వేరే వెరీ అంటే ఒక డిసిప్లిన్ పర్సన్ అయ్యాము లేకపోతే ఒక కొత్త పర్సన్ అయ్యాము అని కనిపిస్తుంది. ఆ ఫీల్ అయితే బాగుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి. పోలీస్ సినిమాలు చాలా వచ్చాయి, బట్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు ఒక వైబ్ వచ్చింది చూసారా? అవునవును. కానీ అలా ఉండదు కదా సినిమా. కరెక్టే, కానీ కొన్ని కాస్ట్యూమ్ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు ఆయన ఫిల్మ్ లో చూసి నచ్చుతారు, అవునవును. ముద్దుగా అనిపిస్తుంటారు ఆయన. అవునవును. అట్లా కొంతమంది ఫిట్గా ఉంటారండి, భలే అవును. సెట్ అవుతారు ఆ అవును. యూనిఫామ్ లో రెగ్యులర్ గా వేసుకున్నా కూడా ఏదో ఒక అందం యాడ్ అయిపోయి ఉంటది వాళ్ళ ఫిట్నెస్ చూస్తున్నప్పుడు. అవునవును. పోలీస్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా సెల్యూట్ వచ్చేలాగా ఉంటారు కాబట్టి. సో మీరు చాలా మట్టుకి మీ పోలీస్ కాస్ట్యూమ్ లో కింద నేను రీల్స్ చూస్తూ ఉన్నాను నిన్న నైట్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు. సో ఓకే. ఈయన కరెక్ట్ గా యాప్ట్ అయి ఉన్నాడు అని అనిపించింది చూడంగానే. యా, నేను కొంచెం సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఉండింది బాగా నాకు. మీరు అన్నట్టు నేను ఫస్ట్ యముడు చూసా, యముడు బాగా ఇంపాక్ట్. సూర్య గారు సూర్య గారు మీసం లేదు కదా మీకు? తీసేసాను నేను, ఉండేది అన్ని స్టైల్స్ మెయింటైన్ చేస్తుంటాను. ఆహా, ఘర్షణ, వెంకటేష్ గారి ఘర్షణ. యా, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అది మెయిన్. మీసం మన ఇష్టం. దూకుడు పోకిరి కూడా బాగా ఇంపాక్ట్ ఉండింది నాకు. ఓకే, తర్వాత గబ్బర్ సింగ్ వచ్చింది. గబ్బర్ సింగ్ ఇవన్నీ బట్ సినిమాల్లో చూపించేది వేరు. ఎంత ఒరిజినల్ పోలీస్ అదే చెప్తాను. తానాకరన్ ఒక సినిమా ఉంటుంది తమిళ్లో, ప్రభు గారు వాళ్ళ సంది. అంటే ఒరిజినల్ కొంచెం ఆల్మోస్ట్ 70% చూపిస్తాడు. ఒరిజినల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అంటే ఎంత టఫ్ ఉంటుంది, పోలీస్ లైఫ్ ఎలా ఉంటుంది అని. ఆ సినిమా చూడండి ఎవరైనా, అంటే పోలీస్కి ఎవరైనా ప్రిపేర్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినా కానీ ఇట్లా ట్రాన్సిషన్ ఇట్లా ఉంటుందా అన్నట్టు ఉంటుంది. తానాకరన్ అన్న మూవీ ఉంటుంది, బాగుంటుంది అది. కానీ గవర్నమెంట్ జాబ్ అంటే పోలీస్ కూడా వస్తుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ కొట్టడం కూడా మనం చదువుకున్న రోజుల్లో అది ఒక టాపే కదండి ఆ కదా. టైం. అంటే ఆ టైంలో ఎక్కువ ఐటీ ఇవన్నీ ఉండేవి. కరెక్ట్. ఐటీ జాబ్స్ చాలా. నేను సాఫ్ట్వేర్ చేశాను, అవునవును. నాకే 2-3 జాబ్లు వచ్చాయి కాలేజీలో ఉన్నప్పుడే. అంటే చాలా ప్లేస్మెంట్స్ అవి, రెసిషన్ అట్లాంటిది ఏం లేదు మనకి. కోవిడ్ తర్వాత కొంచెం టైట్ అయింది, కానీ కోవిడ్ టైంలో మళ్ళీ బాగా వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్. అది రెసిషన్ అప్పుడు 2008 అప్పుడు కొంచెం ఉండింది, కానీ మన టైంలో జాబ్స్ బాగున్నాయి. గవర్నమెంట్కి ఎక్కువ అంత ప్రిఫర్ చేసేవారు కాదు, లైక్ 30-70 అలా ఉండేది. బట్ ఉన్న 30లో కాంపిటీషన్ టైట్ ఉండేది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? లీవ్లో ఉన్నారా? సిక్ లీవ్లో ఉన్నాను. ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? క్యాప్ ఎందుకు అంటే మొన్న గ్రూప్ 1 మిస్ అయింది అది. గ్రూప్ 1 మిస్ అయినప్పుడు నేను సరిగ్గా టైం ఇవ్వలేదు. ప్రిలిమ్స్ రాసేసాను ఏదో ఉన్న డిఫాల్ట్ నాలెడ్జ్తో, పేపర్ చదవడం ఏదో ఎక్స్పోజర్ ఉంటుంది కదా. చెల్లి ఫోన్ చేశారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరా అంది. అప్పుడు మెయిన్స్కి టైం తక్కువ ఉండింది, 2.5 months ఎంతో. ఆ ఉన్న టైంలో నేను బాగానే లాక్కొచ్చాను, ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు వెళ్ళాను. సర్లే అది పోయింది. తర్వాత అనిపించింది ఏజ్ ఇప్పుడు నాది ఆల్మోస్ట్ 31, December 32 కంప్లీట్ అయిపోతుంది. మహా అయితే ఒక 2-3 yearsే కదా కరెక్ట్. ట్రై చేసేది.
ఎన్ని నా అమ్మ నాన్న కూడా పాపం వాళ్ళు యాక్చువల్లీ ఇంత దూరం వదలడమే నాకు గ్రేట్ వాళ్ళు. చాలా గ్రేట్. ఏమి నన్ను లైక్ కట్టేయకుండా నువ్వు లీవ్ పెట్టుకో లేకపోతే ఈఎంఐ కట్టేసే ఇల్లు కట్టేసేది నన్ను వదిలేశారు. లైక్ వాడు అది చేసుకుంటాడు లేదో ఒకటి అని. సో ట్రై చేద్దాం అనిపించింది. సో కొంచెం 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 డైలీ కొంచెం 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 అంటే ఆఫీస్లో వెళ్తే కొంచెం టైట్ అవుతుంది, ఎంతైనా కొంచెం డీవియేషన్ అలసిపోతాం కదండి. అండ్ ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, బేసిక్గా ఈ పేజ్ వల్లే నేను లీవ్ పెట్టాను. అంటే నేను చదువుకుంటే ఓకే తనదన్న అయిపోతుంది, బట్ మళ్ళీ వాళ్ళకి చెప్పాలి కదా. నా ఏమంటే అదే, సో నేను జాబ్ కొట్టినా కొట్టకపోయినా నా వల్ల 100 మందికి జాబ్ వచ్చినా చాలు. ఆల్రెడీ చాలామందికి వచ్చింది. ఫైనల్గా ఎప్పుడైతే పేజ్ పోని అరే ఇంక నా వల్ల అవ్వట్లేదు, పేజ్లో ఏం పోస్టులు పెట్టని చూసారా, అప్పటి వరకు కొంతమందికి జాబ్స్ వచ్చి అరే వెంకీ అన్న వల్ల నేను సెటిల్ అయ్యాను అని చెప్పుకుంటే చాలు. ఆల్రెడీ చెప్తున్నారు కదా సోషల్ మీడియా చెప్తున్నారు. ఇంకా ఇంకా ఎక్స్పోనెన్షియల్గా అట్లా పెరిగితే అకాడమీ స్టార్ట్ చేయొచ్చుగా, వెంకీ లాజిక్స్ అకాడమీ. అకాడమీ ఏం లేదండి, అంత బడ్జెట్ మనకి చాలా ఖర్చు అవుతుంది, మీకు తెలుసు. అది చిన్న యాప్ ఏదైనా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్లా చిన్నగా, అంటే మరీ ఎక్కువ బడ్జెట్ అట్లా కాకుండా. మీ సబ్స్క్రిప్షన్ 40 రూపీస్ అంతే, 40-45 రూపీస్ లాగా అలాగా 50 రూపాయలు 100 రూపాయలు అలా వచ్చి వాళ్ళు కాఫీ తాగేటట్టు వాళ్ళు అంత కంటెంట్ నేర్చుకుంటున్నారు. అక్కడ చిన్న యాప్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి. కాదు, వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, కాంటెంట్ క్రియేషన్ లో కమర్షియాలిటీ యాడ్ అయ్యి ఉంది నవడేస్. అవును, చాలా ఉంది. చాలా పేజెస్ మనం కాంటెంట్ అని చెప్తున్నాం కానీ అంత కమర్షియల్ అండి, ఓపెన్ గా మాట్లాడుకుంటే. అవును, మీరు ఓన్లీ కాంటెంట్ మాత్రమే ఇస్తున్నారు. అవును, దట్టు కాంటెంట్ తర్వాత అన్న నీ వల్ల నాకు జాబ్ వచ్చింది డైరెక్ట్ గా పబ్లిక్ డొమైన్ లో మెసేజ్ పెట్టేస్తున్నారు కింద. అవును, కింద కమెంట్ సెక్షన్ లో పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద పారాగ్రాఫ్లు పెడుతున్నారు. ఒక్కొక్క 2-3 పారాగ్రాఫ్లు చదివాను నేను. అంత ఓపిక్ చేసుకుని, అంటే థ్యాంక్ఫుల్ గా ఉన్నారు వాళ్ళు. అవును, అది చాలా రేర్. అవసరం అయిపోయాక మర్చిపోతాం, కానీ థ్యాంక్ఫుల్ అనేది ఎవరు ఉండరు. చాలా ఉన్నారు. అప్పుడు బయట నేను వెళ్ళినా కానీ నాకు అదే అడ్వాంటేజ్ అంటే మీరు చాలామంది క్రియేటర్స్ చూసుంటారు, పెద్ద పెద్ద యాక్టర్, ఓహో ఈయన వచ్చారు అన్నట్టు ఉంటుంది. కానీ నన్ను మాత్రం ఎవరైనా నా ఫాలోవర్ జెన్యున్గా వాడు నన్ను ఫాలో అయ్యి 1 year నుంచి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఒక ఫోటో అని కూడా కాదు, ఫస్ట్ ఒక ఆప్యాయంగా మాట్లాడతాడు. అన్న నువ్వా అన్నట్టు, ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నానన్నా, లైక్ ఎప్పటి నుంచో ఒక 2 నిమిషాలైనా మాట్లాడదాం అనుకున్నానన్నా, లేకపోతే హగ్ ఇచ్చేస్తూ ఉంటారు. అన్న ప్లీజ్ అన్న ఒకసారి హగ్ చేసుకుంటానన్నా. సో ఆ ఫీలింగ్ మీరు అన్న చూసారా, ఆ థ్యాంక్ఫుల్నెస్ ఉంది అందరి దగ్గర. సో నేను కూడా ఈ పేజ్ని అందుకనే మీరు అన్నట్టు చాలా స్ట్రెస్ ఉంటుంది, నిద్ర ఉండదు కొన్నిసార్లు. అబ్బా ఇదంతా అవసరం, మనం చదువుకుంటే జాబ్ వస్తుంది కదా అనిపిస్తుంది. బట్ ఏదో డైలీ ఏదో ఒక ఇన్సిడెంట్ మనకి ఇలా కనిపించేసరికి లేదు మనం కష్టపడితే చాలామంది మారుతున్నారు. నిద్రే కదా 1 గంట, దాని పవర్ నాప్ ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుందాం, అలా బ్యాలెన్సింగ్గా నడుస్తుందండి. మేమంటే మాకు ఈ జాబులు తప్పు. అవును, మాకెంత సోషల్ మీడియా చూసినా ఈ రోజు ఈ కంటెంట్ చేస్తే బాగుంటుందని మాకు టీం ఉంటుంది గైడ్ చేయడానికి. ఇక్కడ మీకు టీం లేదు, 1 man షో, నేనే కెమెరా. నాకు డౌట్ అబ్బా, ఇప్పుడు ఆ చెట్ల దగ్గర పెట్టి వెల్కమ్ టు పాడ్కాస్ట్ అన్నారు, పాడ్కాస్ట్ లేదు, చెట్లు ఉన్నాయి, నా బైక్లు ఇవే అని చెప్పారు, బానే ఉంది. ఆ ఎవరు లేకుండా ఎట్లా రీడ్ ఆ బటన్, అంటే ఒక స్టాండ్ పెట్టేసుకుని రికార్డ్ స్టాండ్ పెట్టుకుని ఇలా నొక్కుంటాను. నొక్కినప్పుడు ఇదంతా సెట్ చేసుకుని అంతా ఓకే హాయ్ అందరికీ, మళ్ళీ అంతా అయిపోయాక మళ్ళీ వెళ్ళి నొక్కుతాను. ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయి చాలా సార్లు అయింది. నాది 256 GB, చాలా వీడియోస్ ఉంటాయి కదా. కలంపడి నీళ్ళు వచ్చాయి. కలంపడి నీళ్ళు అంటే 20-30 minutes ఒకసారి ఏదైనా యూట్యూబ్ వీడియో అయిపోయిన తర్వాత నాది ఎడిటింగ్ కట్స్ ఏమి ఉండవు, ఒకటే షార్ట్ ఫటాఫట కంప్లీట్ చేస్తాను. రీల్ ఎక్కువ టైం తీసుకోను నేను, నా కంటెంట్ నాకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఐఫోన్ స్టోరేజ్ అయిపోయి ఉంటుంది, రికార్డ్ అవ్వదు. ఏంట్రా బాబు అనిపిస్తుంది ఒకటేసారి. కలంపడ అంటే ఇంకా అంత కష్టపడింది ఫస్ట్ టైం చెప్పింది బాగా వస్తుందండి ఎప్పుడైనా, చాలా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో సెకండ్ టేక్ ఓకే వస్తుంది, బట్ మేనేజబుల్. సో అట్లా చాలాసార్లు జరిగింది, ఇంక మనం ఏం చేయలేం. ఎవరిని ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళొచ్చు కదా వెనకాల. కొన్నిసార్లు తీసుకెళ్తాను, బట్ వాళ్ళకి ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా ఏజ్ వాళ్ళు 30, 31, 32 అంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్ వాళ్ళు బిజీ స్కెడ్యూల్స్. మొన్న చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది డిఎస్పీలో డిప్యూటీ కలెక్టర్లు అయ్యారు, వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. నేను ఐటీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరికి ఇప్పుడు 50 లక్షలు 60 lakhs అట్లా ప్యాకేజ్ ఉంది. సో వాళ్ళు బిజీలో ఉంటారు. సో ఎవరిని ఏం అడుగుతాను చెప్పండి, ఇంక నేనే అప్పుడప్పుడు మా చెల్లి తీస్తుంటుంది, మా ఫ్రెండ్స్ 2-3 తీస్తూ ఉంటారు, నడుస్తుంది అట్ట.
అట్లా నడుస్తుంది. ఈ 2 పేజీలను బ్యాలెన్స్ చేయడం మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్. 2 యూట్యూబ్ యూట్యూబ్. ఛానెల్స్ అన్ని ఛానెల్స్ ఒకటే యూట్యూబ్. ఒకటే ఛానెల్సా? ఒక యూట్యూబ్, 2 ఇన్‌స్టాగ్రామ్. 2 ఇన్‌స్టాగ్రామ్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇన్ని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమే. రోజు దానికి ఇప్పుడు మనకు ఫుడ్ ఫీడింగ్ ఎట్లాగో మన ఆకలి మనం ఎలా డైలీ పెట్టాలి కదా, డైలీ పెడితేనే మీకు రీచ్ ఉంటుంది. అవును. బేసిక్గా నాది నేను ఎంచుకున్న ఫీల్డ్ అలాంటిది, నా ఎకో సిస్టమ్ అలాంటిది. నా రీల్స్ అందరు చూడరు బేసిక్గా. కేవలం ఎడ్యుకేషన్ సంబంధించి. ఎడ్యుకేషన్ అని కాదు, ఓకే వీడికి కొంచెం ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటారా చూసారా, అది వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. సో నా లాట్ చిన్నది. ఇప్పుడు సినిమా రీల్స్ కానీ నేను కూడా అంతే, ఏదైనా ఫన్నీ రీల్స్ ఉంటే నేను చూస్తూ ఉంటాను. లైక్ ఇంట్రెస్టింగ్ ఉంది, నవ్వుకోవచ్చు, అది ఇది. వీడేది జాగ్రఫీ అంటున్నాడు, హిస్టరీ అంటున్నాడు, ఏంది ఇది బొమ్మ ఏది వేసాడు అలా కొంచెం చాలామంది చూడరు. సో ఆ లాట్ చిన్నది. సో నేను కొంచెం ఎక్కువ కష్టపడాలి అండ్ అది తరగదు ఎంత పెట్టినా. సో డైలీ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండాలి. ఓకే, డైలీ న్యూస్ అప్డేట్ అవుతా, నేను డైలీ కరెంట్ అఫైర్ రీల్ పెడతా. సో అది నేను ఎంత ఆ రీల్ పెట్టా, నేను 1 గంట చదువుకోవాలి అసలు నేను ఏం జరిగింది అన్నట్టు. కరెక్ట్. అందులో నిజాలే తెలుసుకోవాలి మళ్ళీ నిజాలు కాల్ చేసి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూస్ చెప్తుంటారు. అవసరం లేదు, నేను ఆర్టికల్స్ చదువుతుంటాను, పేపర్ ఆర్టికల్స్ ఆర్ ఏఐ యూజ్ చేస్తుంటాను అసలు మొత్తం నిన్న ఏం జరిగింది అని. సో దాన్ని డీప్గా రీసెర్చ్ చేయాలి చాలా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్నటి న్యూస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. 130 అంటే కాన్స్టిట్యూషన్ని మార్చుదామనే ప్రయత్నం. 130th అమెండ్మెంట్ నడుస్తుంది ఇప్పుడు. దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఎవరైనా 30 days కంటే ఎక్కువ జ్యుడిషియల్ కస్టడీ ఇలా ఉంటే, ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ మిగతా మినిస్టర్స్ ఇట్లా ఉంటే రిమూవల్ చేసేయాలని చాలామంది అన్నారు. దీనికి ఒక కమిటీ ఉంది, పార్లమెంటరీ కమిటీ. అదేం చెప్పిందంటే ఇట్లా వెంటనే రిమూవ్ చేయడానికి అవ్వదు. లైక్ 2 groups ఉన్నారు ఇక్కడ. కొంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఏదైనా ఫేక్ కేసు పెట్టి 30 days ఏదో ఒక దాని మీద కస్టడీ తెచ్చుకుని జ్యుడిషియల్ కస్టడీ తీసేయచ్చు, అట్లా ఛాన్సెస్ ఉన్నాయి. సో సస్పెండ్ చేయమని రికమెండ్ చేసింది ఆ కమిటీ. ఏది ఇట్లా తీసేయకుండా పర్మనెంట్గా, తర్వాత గిల్ట్ కాదని ప్రూవ్ అయితే ఆయన పొజిషన్ ఆయనకు ఉంటుంది. సో ఇదంతా నేను చదువుకోవడానికి మీకు జస్ట్ ఒక 1 minute చెప్పా, అంతే 30 secondsలో. నేను ఒక 1/2 hour చదివా అసలు ఏం జరుగుతుంది, ఏం కేసు, ఇదంతా ఏంటి అని. క్వశ్చన్లో అదంతా ఏం అడగడు, ఇదే అడుగుతాడు, కమిటీ ఏం సజెస్ట్ చేసింది అని. ఓకే, పర్మనెంట్లీ రిమూవ్ కంటే కూడా సస్పెండ్ చేయడం బెటర్ అన్నట్టు. సో అది నడుస్తుంది, రికమెండేషన్, ఇట్స్ జస్ట్ రికమెండేషన్. సో ఇంత కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని నైట్ 1/2 hour చదివాను. ఇప్పుడు వాళ్ళకి రీల్లో జస్ట్ ఒక 30 secondsలో చెప్పేస్తుంటా. ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది? యా, అంతే. అదే షార్ట్ చేసి చెప్పాలి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ పాయింట్ చెప్పాలి, కరెక్ట్ పాయింట్ ఎగ్జామ్లో వచ్చే పాయింట్ చెప్పాలి. అవును, కరెక్ట్. వాడికి ఇంట్రెస్టింగ్ ఉండాలి. అవును, ఇప్పుడు నేను అంతా ఇదైంది అని చెప్పిన వాడికి అర్థం కాదు, ఏంట్రా పాయింట్స్ మాత్రమే చెప్పాలి. సో ఆ కరెంట్ అఫైర్ రీల్స్ చేయాల్సి వస్తుంది. కానీ బేసిక్గా అదే కరెంట్ అఫైర్ రీల్స్కి తక్కువ వ్యూస్ వస్తాయి. అవును, కానీ మీకు 30K అట్లా 40K అలా వస్తుంటుంది. మిగతా రీల్స్ ఎప్పుడైనా కొంచెం, నేను ఎప్పుడూ చెత్త కంటెంట్ ఏం పెట్టను, నోటిఫికేషన్స్కి బాగా వస్తుంటాయి. ఎప్పుడైనా 100K ఇట్లా డాన్స్కి వాటికి మాత్రం బాగా రీచ్ వస్తుంటుంది. మిమ్మల్ని యాక్టర్ కూడా బాగా అడాప్ట్ చేసేసుకున్నారు. కొన్ని రీల్స్ చాలా బాగా వెళ్ళినాయి, డాన్స్ రీల్స్. అవునవును, డాన్స్ రీల్స్ బాగా వెళ్ళినాయి. అవును, అదే అంటున్నాను కదా, పీపుల్ ఆర్ వెరీ కీన్ ఇన్ దట్, లైక్ డాన్స్, యాక్టింగ్, ఇట్లా ఫన్నీ రీల్స్. అండ్ మీ పేజ్ ఫాలో అయ్యాలంటే కాంటెంట్ రిలేటెడ్ అయితేనే ఫాలో అవుతారు, అది మాత్రం అగ్రీ చేయాలి. అట్లా ఏం లేదండి, చాలామంది ఫాలో అవుతారు. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా, నేను టిఫిన్ సెంటర్ దగ్గర అలా, బాబు నేను ఫాలో అవుతా, మా అబ్బాయికి నీ పంపుతుంటా అంట రీల్స్. కొంతమంది వాళ్ళ వైఫ్స్, సిస్టర్స్, తమ్ముడు అంటారు, తమ్ముడు మా హస్బెండ్కి పంపాను, లేదా తమ్ముడు మా తమ్ముడికి పంపాను నేను, అలా చాలామంది ఫాలో అవుతారు. చాలా మంది చుట్టాలు అయిపోయారు. అయితే ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్లు ఇస్తున్నారంటే ఫ్రీగా, డబ్బులు తీసుకోవట్లేదు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ప్లీజ్. షాపింగ్లు చేస్తుంటారు మీరు, ఎవరు ఇస్తారండి? కారు పక్కన ఆపుతుంటే పిలిచి మరి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. ఏంటి వైర్ కేబుల్, అది చార్జరా? అదా, కేబుల్ ఫైజన్ మొబైల్స్, ఫైజల్ అనుకుంటున్నా. అది ఆ రోజు నిజంగా అసలు అదే అంటున్నాను కదా, మీరు ఆ థ్యాంక్ఫుల్నెస్ ఉంది. అంటే ఆ అబ్బాయి నా నుంచి ఏం నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ చాలా నేర్చుకున్నా అని చెప్పాడు. లైక్ అసలు ఎంత అడ్మైర్ చేశాడంటే, అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. అసలు ఈ రీల్స్ మీ డాడీ చూస్తారా? మా డాడీ ఏంటబ్బా చూస్తారో లేదో తెలియదు. నేను వాట్సాప్ స్టేటస్ పెడతా, కొన్ని స్టేటస్ చూస్తారా? కొన్ని చూస్తాడు. ఇది బాగుందని ఏమని చెప్తాడు ఎప్పుడైనా? మా అమ్మ చూస్తుంటది. అమ్మ ఏం చెప్తారు మరి?
అమ్మకి నేను మొన్నే మా అమ్మ ముందు పచ్చబట్టన్ ఎర్రబట్టన్ ఫోన్ ఉండేది మొన్నటి వరకు. లాస్ట్ ఇయర్ బర్త్డేకి నా శాలరీతో మంచి ఫోన్, మంచి చిన్న ఫోన్ లేదు, ఒక 20,000 ఫోన్ కొనిచ్చా. మా అమ్మ ఏం తెలీదు, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో కంటిన్యూస్గా చూసిందే చూస్తుంది, నా వీడియోనే ఇది అయిపోతుంది, ఇంకో మళ్ళీ వీడియో అయిపోతుంది, ఇవన్నీ అయిపోయి మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. కొడుకు మీద ప్రేమ చాలా. మళ్ళీ ఆ రీల్స్, డాడీ అరే ఇక్కడ లైక్స్ చూడు, దీనికి 800 వచ్చాయి, దీనికి 1000 వచ్చాయి, అని చెప్తారా? దీనికి సరిగా రాలేదురా డాడీ. మా అమ్మే దానికి చూడర్లే అమ్మా అని ఇంకా అలా. ఓకే, ఎందుకంటే తెలియని వాళ్ళు ఇంత షేర్లు వాళ్ళ పిల్లలు మీరే కదండి, అవునవును మీరు చేసేవి ఇంకా ప్రౌడ్గా అనిపిస్తుంది. అవును వాళ్ళకి సోషల్ మీడియా ఇంకా బాగా తెలిస్తే అవును ఇంకా సూపర్ ఉంటుందేమో. ఇప్పుడు అందరు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు కదా, అందరూ అవును యూట్యూబ్ వచ్చింది పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చింది అనుకో అది స్టేటస్లు పెడుతున్నారు. లైఫ్ మ్యాటర్, కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ని పిల్లలు చూసుకోవట్లే, దానికి సంబంధించి ఎవరన్నా పెడుతున్నా కూడా వాళ్ళ బాధ ఎక్కడో వాళ్ళ పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, అవును అది నచ్చింది వాళ్ళు వెంటనే స్టేటస్ పెట్టుకుంటారు. అంటే ఎమోషన్, ఎగ్జాక్ట్ ఆ చిన్న ఎమోషన్ కనెక్ట్ అయింది. Right. రీసెంట్గా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరూ ఫాదర్స్ అని అందరికీ తెలుసు. ఒక ప్రీ రిలీజ్లో వాళ్ళిద్దరు హగ్గింగ్ మూమెంట్ కొంచెం డిఫరెంట్ కనిపించగానే స్టేటస్లు పెట్టారు. అవును నిన్న నాగార్జున గారు అఖిల్ గారు అవును అది చూసాను నేను చాలా. కదా, చాలా అది viral చిన్న ఎమోషన్ కదా, అవును. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ Animal- వాళ్ళకి నచ్చేలా ఉంది. అదే అదే అట్లా వెనకాల బీజిఎం యాడ్ చేసి చాలా వైరల్ అయ్యాయి, చూసాను. మీరు అన్నట్టు అట్లా అంటే నార్మల్గా ఎమోషనల్ అంటే బయట మా పేరెంట్స్తో బయటకు వెళ్తుంటాను కదా, గాంధీ హాస్పిటల్ రీసెంట్గా మా కజిన్ ఒకరు చనిపోయారు, మార్చరీకి వెళ్ళాం. సో మా ఆఫీస్లో చనిపోతే ఏదో కేసు అయ్యి సమ్ ఇష్యూ అయింది. మా డాడీ నేను మా మదర్ ఉన్నాం. ఆయన ఎవరో మహేష్ అనుకుంటా, పేరు నాకు మహేష్ అనుకుంటా, ఆసిఫాబాద్ నుంచి వచ్చాడు. నేను బండి మీద వెళ్తున్నా, అన్నా 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 అని పరిగెట్టుకుంటూనే వస్తున్నాడు. ఎవరు మనల్నా కాదా అర్థం కాలేదు. మళ్ళీ బండి ఆపాక అన్నా అని గట్టిగా వేస్తే ఇంక మనల్ని అర్థమైంది, బండి ఆపాను. వచ్చాను, బండి ఆపి అక్కడే మా మమ్మీ డాడీ ఉన్నారు, మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళ దగ్గర ఆపితే వచ్చాడు. వచ్చి అన్నా నేను ఆసిఫాబాద్ ఎందుకు బాబు అంతలా పరిగెడుతున్నావు, వీడు కావాలంటే వీడిలో అంతేముంది అని మా నాన్న అన్నాడు నార్మల్గా. ఏంటంక అలా మాట్లాడుతున్నారు, అన్న గురించి మీకు తెలియదు, నాది ఆసిఫాబాద్ 250 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, లైక్ మేము అక్కడ అన్న రీల్స్ చూస్తుంటాము. వాడు ఒక హగ్ ఇచ్చి మా మమ్మీ ఆయన అలాగే అంటాడు, కొంచెం దిష్టి తగులుతుందని వెళ్ళిపోవమ్మా, తప్పుగా అనుకోకమ్మా అని చెప్పి మా మమ్మీ ఇంకా అలాగా కవరింగ్ చేసేస్తుంది. సూపర్. నాన్న సినిమాలు చూస్తారా? చూస్తారండి, పాతవి. ఓకే, ఫేవరెట్ ఎవరు? ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్. ఓకే, పాతవి అన్ని నైట్ టైంలో. ఇప్పుడు ఫీఫా ఎక్కువ, మా డాడీ ఫుట్బాల్ ప్లేయర్. ఓకే, ఆయన కూడా డిపార్ట్మెంటే. డిపార్ట్మెంటే కదా. ఈస్ట్ గోదావరి అప్పుడు ఫుట్బాల్ ప్లేయర్, ఓకే. స్కూల్ లెవెల్, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్. ఫీఫా ఎక్కువ చూస్తున్నారు, మిడ్ నైట్ డ్యూటీకి వచ్చి ఫీఫా చూసి పడుకుంటారు. ఓకే. మీకు సిస్టర్ ఏం చేస్తుంటారు? షీఈ్ ఎ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్, సాఫ్ట్వేర్. చక్కగా సాఫ్ట్గా కూల్గా. దానికి అదే కొంచెం అది నాలా ఉండదు, నాకంటే నాకు పద్ధతిగా డీసెంట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నీట్గా చదువుకుని ఇంట్లో ఇంకా నాన్నతోనే తిరగడం అంతే. నా ఫ్రెండ్సే దాని ఫ్రెండ్స్, కొంతమంది నేను ఇప్పుడు పరిచయం చేస్తాను, నాకు పూర ఆపోజిట్. ఇంకా పూర ఆపోజిట్ మొత్తం. మీరు బాన్ బాటం అంతా ఇక్కడైనా? మొత్తం హైదరాబాద్. ఓకే, ఇంకెక్కడ వెళ్ళలేదు, ఇక్కడే స్కూల్ మొత్తం ఒకటి సెయింట్ పీటర్ స్కూల్ బోయినపల్లి, ఇంటర్ కూడా నారాయణ కాలేజ్, బీటెక్ మాత్రం జేఎన్టీయూకి వెళ్ళా కరీంనగర్. ఓకే, హైదరాబాద్ లోకల్ మొత్తం అంతా లోకల్. సో అందుకే నేను అది మొత్తం ఫ్రెండ్స్ అంతా ఇక్కడ, సర్కిల్ అంతా ఇక్కడే ఉంటుంది. మొన్న వీడియో పెట్టారు అంబాజీపేట, అంటే అక్కడ ఉంటున్నారేమో అనుకున్నాను. అది మా డాడీ వాళ్ళ ప్లేస్. ఓకే, సంక్రాంతికి వెళ్తూ ఉంటాం. అమలాపురం చాలా బాగా ఫేమస్ అండి. సూపర్, నాకు ఇష్టం వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి బాగుంటుంది. స్లాంగ్ వచ్చా మీకు? అది అంటే అక్కడ ఉన్నప్పుడు అలా మాట్లాడతామండి. వస్తుందా? ఇప్పుడు అండి అంటున్నాం మీకు, అది మాక్సిమం అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. యాక్చువల్లీ గోదావరి వాళ్ళకి బాగా ప్రేమ ఎక్కువ అంటారు. బాగా. ఇప్పుడు నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను ఇక్కడ తెలంగాణ వాళ్ళని. మా ఇల్లు పెద్ద ఇల్లే, ముందు ఇంకో గెస్ట్ హౌస్ తీసుకుని 2 సార్లు తీసుకెళ్ళాను. ఒకసారి అమ్మాయిలు తీసుకెళ్ళాను, ఒకసారి అబ్బాయిలనే తీసుకెళ్ళాను. వాళ్ళు ఇంకా అదే ఇంకెప్పుడు వచ్చినా ఫోన్ చేసేస్తారు ఇంక సంక్రాంతికి వెళ్దాం, కానీ ప్రతిసారి నేను ఫ్రీ ఉండాలి కదా.
చెల్లి పెళ్ళికో అలా తీసుకెళ్తూ ఉండాలి మళ్ళీ. ఓకే. చాలాసార్లు తీసుకెళ్ళి మీరు అన్నట్టు గోదావరికి ప్రేమ ఎక్కువ నిజంగా. ప్రేమే. చాలా ఎక్కువ. ఓకే. సూపర్. అయితే ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూస్తే మ్మ్. మీరు ఒక అంటే మనం ఎవరినైతే కొంచెం ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటాం కొంతమంది వీళ్ళ లైఫ్ స్టైల్ బావుందిరా అని. మ్మ్. రీసెంట్‌గా బెంగుళూరు నుంచి ప్రీతి రెడ్డియా? ప్రీతి రెడ్డి అవును. ఆమె వీడియో చాలా బాగుంది అసలు. అక్కడ మళ్ళీ మీరే ఇంట్రడక్షన్ వెల్కమ్ టు పాడ్కాస్ట్ అన్న తర్వాత ఆ బెంగుళూరు నుంచి వచ్చారంటే మరి అంత ఫేమస్ మరి మీరని చెప్పాడు వెంటనే. అది చాలా బాగుంది యాక్చువల్లీ. కానీ ఆ స్టోరీని అలా చేయాలి, ఇలాంటి స్టోరీస్ కొంతమందికి ఎగ్జాంపుల్స్‌గా పెట్టాలి అవును. అనే థాట్ చాలా బాగుంది. అవును. ఎందుకంటే మీరెళ్ళి బెంగుళూరు వెళ్ళి చెయ్యాలి. మ్మ్. పాపం ఆవిడే వచ్చింది మీకోసం. అంటే మన మీద అభిమానం అంతే. దాన్ని ఇంకా అంటే ఎవరికైనా మ్యూచువల్ రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది. వెంకీ ఈజ్ అ నైస్ పర్సన్ అనో లేక ఆ అమ్మాయి సరే మనం ఇది వెళ్తే నలుగురికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఆ అమ్మాయి వచ్చింది. సో ఆ పాడ్కాస్ట్ నిజంగా బాగానే 25K వ్యూస్ అంతే. యూట్యూబ్లో అంత లెంత్ వీడియో 25K వ్యూస్ అంటే గ్రేట్. గుడ్ థింగ్. అవును. ఏంటి ఇప్పుడన్నా థ్యాంక్స్ చెప్పండి ప్రీతి రెడ్డి అక్కడి నుంచి. ప్రీతి థ్యాంక్ యూ ప్రీతి. ఇలా ఒక థ్యాంక్స్ వచ్చింది నేను చాలాసార్లు చెప్పాను ఆ అమ్మాయికి. కానీ కొన్ని జర్నీస్ బాగున్నాయి మీ దాంట్లో. మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసి వీడు నా ఫ్రెండ్ 2018 బ్యాచ్ అవును. అనుదీప్ అని అనుదీప్ ఒక అతను. ఆ వీడియో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే వీళ్ళందరూ నా కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు. లైక్ 2016-17లో ఒకలా ఉన్నారు. లోవర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు స్టేటస్ మారిపోయింది మొత్తం. మంచి జాబ్ వచ్చింది, వాళ్ళ అమ్మా నాన్నకి రెస్పెక్ట్ పెరిగింది, ఊర్లో మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో ఆ ట్రాన్సిషన్ వేరండి, అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. సో అందుకే నాకు వాళ్ళు బాగా ఇష్టం. నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంటే ఎవరు సపోర్ట్ అలా అని కాదు. ఆ టైంలో నేను కొంచెం పర్లేదు, నేను బాగానే స్పెండ్ చేసేవాడిని, అంతా బాగా చూసుకునేవాడిని నా ఫ్రెండ్స్ని. వాళ్ళకి అది ఉంది, లైక్ మనకేం లేనప్పుడు వెంకీ మనల్ని చూసుకున్నాడు అని. సో ఆ అభిమానం ఉంది. సో నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా మనం ఏం అడగాము, బట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటారు. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అందరికీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, సెటిల్ అయిపోవాలి అనే ఉంటుంది అవును ప్రతి ఒక్కరికి. అవును. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని వచ్చే సడన్ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ కన్సిస్టెన్సీ తగ్గుతుంది. ఇది అవ్వాలనుకుంటారు కానీ అది అవ్వలేరు. చాలా మంది తెలుసా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు నేను ఇది అవ్వాలనుకోలే కానీ అయిపోయాను అంటారు. లేదా వేరే ఫీల్డ్లో ఉన్నవాళ్ళు నేను ఇది అవ్వాలనుకోలే కానీ అయిపోయాను అంటారు. చదువుకునేటప్పుడు అందరూ అవే చదువుకుంటాం కానీ జాబ్ ఇది వస్తుందని చదువుకోం. కరెక్ట్ ఒకటి చదువుతాం ఏదో అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు ఇంకా లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ ఏంటంటే కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు చిటికేసినంత ఈజీగా సెటిల్మెంట్ అయిపోవాలంటున్నారు. అంటే థింకింగ్లో అవ్వలేదండి. మనం ఇప్పుడు కాదు కదా, మనం అప్పుడే కదా అప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళు జెన్సీ. వీఆర్ నాట్ జెన్సీ, 90s కిడ్స్ మనం ఓకే కదా, మిలీనియన్స్. రైట్ రైట్. సో వీళ్ళ లైఫ్ స్టైల్స్ బాగుండాలంటే ఏం చెప్తారండి, సజెషన్స్ అనేది ఏమైనా చెప్తారా ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి? అదే అబౌట్ కన్సిస్టెన్సీ అని కాదు, వాడు ముందే డిసైడ్ అవ్వాలి. సారీ వాడైనా అమ్మాయి అయినా, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ఫస్ట్. ఓకే నాకు వారికి మనకి కానీ ఎవరికైనా తెలియదండి. 10th ఒకలా ఆలోచిస్తాం, 10th వరకు. ఇంటర్లో ఒకలా ఆలోచిస్తాం. నేను 10th చాలా అనుకున్నాను పైలట్ అవుదాం అది ఇద్దాం. ఇంటర్లో MBA ISBC కొంచెం కొంచెం కొత్తగా తెస్తే ఇది అవుదాం అనిపిస్తుంది. బీటెక్లో ఇంకోటి అబ్రాడ్ వెళ్దాం అని. సో మారుతూ ఉంటుంది. సో బీటెక్ వచ్చే లోపల క్లారిటీ అయితే వస్తుంది 100%. ఆ టైంలో ఏంటంటే ఓకే ఇది మనకి సెట్ అవుతుంది అని ఫస్ట్ మనోడు ఫిక్స్ అవ్వాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది ధైర్యంగా వెళ్ళి పేరెంట్స్కి చెప్పాలి. ఇప్పుడు పేరెంట్స్ మా డాడీ ఇలా అనుకోండి, నార్మల్ ఎవరైనా పేరెంట్స్ మన ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తారు. బట్ వాళ్ళు ఎవరో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, అది వాడికి సెట్ అయింది, నాకు సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అది మీ పేరెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా ఈ కెరియర్ నీకు సెట్ కాదని, ఒప్పుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఖచ్చితంగా ఇది నాకు ఇంట్రెస్ట్. మీకు జర్నలిజం మీరు ఎంత బాగా యాంకరింగ్ చేస్తారంటే మీకు అది వైబ్ తెలిసిపోద్ది మీకు అంత. అప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు వేరే మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా మీరు ఎంతూజియాజం ఉంటుంది. సో మీకు అది బోర్ కొట్టదు. సో అదే ఫస్ట్ పాయింట్ చెప్పాను. మీది అది కరెక్ట్గా ఓకే నా ప్రొఫెషన్ ఇది, నేను రోజు చేసే పని నాకు ఇంట్రెస్ట్ ఉందని అది ఫిక్స్ అయ్యి పేరెంట్స్ని ఒప్పిస్తే ఇంకా డైలీ దాని మీద వర్క్ చేయాలి. అప్పుడు ఏం రిగ్రెట్స్ ఉండవు. మీరు అన్నట్టు చాలామంది వాళ్ళు కాదు మన
90s వాళ్ళు చాలామంది రిగ్రెట్ అవుతున్నారు. మా అన్నయ్య ఉన్నాడు, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, వెరీ వెరీ గుడ్ డాన్సర్. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. లైక్ సినిమా ఫీల్డ్ ట్రై చేసాడు చాలా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ట్రై చేస్తుంటే ఆన్ అండ్ ఆఫ్, ఇంట్లో ఒప్పుకోలేదు, అవసరమా అన్నట్టు, లేకపోతే ఇలా ఇలా అట్లా. కొంతమంది ఫోటోగ్రఫీ ఉంటుంది, కొంతమంది ఎంబీఏ చేద్దాం అనుకుంటారు. ఈ బేసిక్గా రూట్ కొన్నిసార్లు ఫినాన్షియల్ థింగ్స్ కూడా అడ్డు ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుని కరెక్ట్గా వాడు ముందే లైన్ వేసుకుంటే సక్సెస్ పక్కన పెట్టండి, వాడు హ్యాపీగా ఉంటాడు ఫ్యూచర్లో. ఇప్పుడు నేనైతే హ్యాపీగా ఉన్నాను, ఏమో నేను అవుతుందని అది అనుకోలేదు. బట్ మీరు అన్నారు కదా 3 monthsకి 100K వచ్చిన తర్వాత ఆ డైలీ అడ్రినలిన్ రష్, ఆ డోపమైన్ ఇచ్చేస్తూ ఉంటుంది. అరే మనం ఇంకా హెల్ప్ చేయాలి, మనం మళ్ళీ ఇంకా మంది జాబ్స్ రావాలి. సో మీరు అంటున్నారు కదా నిద్ర ఉంటుందా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి లైఫ్లో నాకు డైలీ. బట్ నేను చేసేది నాకు చాలా ఇంట్రెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ పైలట్ అవ్వాలనుకోవాలి, ఆ కోర్స్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ ముందే ఈ అన్న చెప్పాడు అట్లా అని కాదు, మీకు సెట్ అవుతుందా లేదా. ఎందుకు అట్లా అంటున్నానంటే ఎవరొకరు ఐపీఎస్ అయ్యి ఉంటారు, సరే నేను కూడా ఐపీఎస్ అవుతాను, నాకు బాగా సెట్ అవుతుంది అనుకో. బట్ మీకు ఆన్సర్ రేటింగ్ రాదనుకోండి, ఓకే మీరు బాగా మాట్లాడగలుగుతారు, బాగా చదవగలుగుతారు, బట్ మీరు ఆన్సర్స్ రాయలేకపోతే మీరు లైఫ్లో ఇంకా మీరు సివిల్స్ కొట్టలేరు. ఆన్సర్ రేటింగ్ ఇస్ ద మెయిన్ థింగ్ కదా మెయిన్స్లో. సపోజ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదైనా బ్యాంకో ఎస్ఏ ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, సపోజ్ యాక్టింగే అనుకోండి, ఓకే నేను యాక్టర్ అవుదాం అనుకో, బట్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి ఎక్స్ప్రెషన్ పలకాలి కదా ఫేస్లో, అది వాడికి వస్తుందా లేదా వాడు చూసుకుని దాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు. సో సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ అంటే ఇంత చెప్పింది మీకు, ప్రతి మనిషికి సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి ఆ ప్రొఫెషన్ మీద కానీ దీని మీద, ఇంకా ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒక్కసారిగా నేను డల్ అయిపోతున్నానన్నా అని కొన్ని కమెంట్లు చదివాను నేను. అన్న అసలు నాకు ఒక్కసారిగా నేను నా స్ట్రెంత్ అంతా కోల్పోయి నేను ఇంకేం చేయలేనేమో అన్నట్టు అనిపిస్తా ఉంది, నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకోవాలన్నా. కమెంట్ పెట్టే ఉంటానా, పేరెంట్స్ ఫోటో అలా కూడా పెడుతున్నారు, ఏంటి మీరు డాక్టర్ ఏంటి ఇలా పెడుతున్నారు ఏంటి కమెంట్లు. లేదు లేదు, నాకు కాల్స్ చేస్తుంటారు సబ్స్క్రైబర్స్ నిజంగా, వాళ్ళ స్టోరీస్ వింటా నేను ఓపికగా. అందరు వినలేను కదండి, కొంతమంది ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేశారో ఫస్ట్ వాళ్ళ మెసేజ్లు వస్తాయి నాకు, స్టార్ మార్క్ ఉండి. సో బేసిక్ పెట్టిందే 40 ఒక ఛాయ్ జెన్యూన్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏదో డౌట్ ఉంటుంది. చాలా బేరబుల్ అది 40 రూపీస్. ఇప్పుడు 100 రూపీస్ 500 రూపీస్ చాలా నార్మల్ గా తీస్తున్నారు. అంత వద్దులేండి, చాలా మంది పూర్ ఉంటారు కాబట్టి మన 40 రూపాయలు ఇస్ ఫైన్, వాళ్ళకి పెద్ద అనిపించదు. సో చాలా మంది నాకు చాలా స్టోరీస్ చెప్తుంటారు డైలీ. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు కాల్ మాట్లాడా, ఇప్పుడే నేను ఈ స్టూడియోకి వచ్చే ముందు మనోడు ఏదో జాబ్ నార్మల్ ఏదో మీడియోకర్ జాబ్ చేస్తున్నాడు తెలంగాణలో, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అని పోస్ట్ పడింది. నేను ముందు ప్రిపేర్ అయ్యానన్న, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. మా వైఫ్ మీ పేజ్ గురించి చెప్పింది, వాళ్ళ వైఫ్ చెప్పిందంట. చూసారా అమ్మాయిలు ఫాలో అవుతారు. ఆ సిస్టర్ మరి ఎందుకు నార్మల్ చూస్తుంటుంది. సో ఆవిడ చెప్తే నేను ఇట్లా ఇట్లా ఉంది అని సజెషన్స్ ఇచ్చా. నిన్న నైట్ మనోడు ఎక్క మొత్తం స్టోరీ చెప్పాడు. శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశాడు, ఆ ఊరు శ్రీకాకుళంలో ఏదో ఊరు. నేను కేఫ్ పెట్టానన్న, లాస్ అయిపోయాను, ఆడు ఇలా చేశాడు, ఆడు ఇలా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మళ్ళీ కేఫ్ వచ్చిందన్న, ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నానన్న, ఆ డబ్బులు ఉంటున్నాయి. సో ఆ స్టోరీ. సో ఇట్లాంటి రూట్ స్టోరీస్ నుంచి నేను ఏదో ఒక సజెషన్ ఇచ్చాను అనుకోండి, కరెక్ట్ అంటే నేను ఆప్టిమమ్ సొల్యూషన్ ఇస్తాను. నేను చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ బయట కాలేజ్లో ఉన్నప్పుడు కానీ నేను చాలా ఆర్గనైజ్ చేసేవాడిని. ఈ పంచాయతీలు నార్మల్గా తెలుసు మనకి ఎలా ఉంటుందో. సో ఆప్టిమమ్ సొల్యూషన్ ఇచ్చేసరికి మీరు అన్న మెసేజ్లు, అన్న నాకు ఇలా ఉంది అన్న. సో డైలీ నాకు ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది 100%. ఓకే, సూపర్. సో మొత్తానికి ఇంతమంది స్టోరీస్ ఉన్నా కూడా మీరు బాగానే ఉన్నారు, మీ జుట్టు ఏమి రాలిపోవట్లేదు, ఇంతమంది సమస్యలు ఉన్నా కూడా. జుట్టు పోతుందేమో అని భయంగా ఉంది ఈ మధ్య, అది చాలా డేంజర్, నిజంగా ఊడిపోతుంది. ఏమైంది మరి, వాటర్ ప్రాబ్లమ్ ఏంటో అర్థం కాదు. ఓకే, కాదు కేవలం అబ్బాయిల ఫోన్స్ అయినా అమ్మాయిల ఫోన్స్ ఏమి ఎత్తరా? అమ్మాయిలతో ఏం మాట్లాడరా? అమ్మాయిలు అన్నానే అంటారండి నార్మల్గా చేసి, ఇంకంతే మొత్తం కొత్తగా ప్రిపేర్ అయి ఉంటారు కదా. 21 నా ఏజ్ 10 ఏళ్ళు గ్యాప్ ఆల్మోస్ట్. అన్న ఇలా ఇలా ఉంది, అలా ఇలా ఉంది అంటే అమ్మ ఇలా చేయమ్మా, ఇలా చేయమ్మా. ఏంటి ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా చేయాలి ఏంటి అని చెప్పి? వాట్ ఈస్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ చెప్పాను కదా, ఒక జాబ్ అయితే కొట్టాలి, వస్తే గ్రూప్స్లోనేనా? గ్రూప్ 1
నాది గ్రూప్ 2 క్యాడర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్ఐ అంటే. గ్రూప్ 1 మంచి జాబ్ కొడితే వెల్ అండ్ గుడ్. అది అవ్వకపోయినా కానీ కొట్టినా కొట్టకపోయినా మీరు అన్నట్టు ఒక చిన్న పూర్ పీపుల్కి ఈ 45 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అట్లాంటి కోర్సులు ఏమైనా లాంచ్ చేసి తక్కువ రేట్తో, చాలామంది ఎఫర్ట్ చేయలేరు కదండి, చూస్తున్నా బయట కోచింగ్ సెంటర్లు అంతా లక్షలు తీసుకుంటున్నారు. బట్ నాకు అవే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో అన్న నేను 1 lakh కట్టాను, నాకు ఏం రాలేదన్న, నేను 45 రూపాయలకి చాలా నేర్చుకున్నాను అన్న, చాలా మెసేజ్లు వచ్చాయి అలాంటివి కూడా. సో అలా కొంచెం డెవలప్ చేద్దామని ప్యారలల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు మీరు రెడీ టు మింగిల్ అంటే పెళ్లి చేసుకోరు ఇంకా, తర్వాత సెటిల్ అయిందా, గ్రూప్ 2 కొట్టిందా, 1 or 2 కొట్టాక చెల్లి పెళ్ళి అవ్వాలి కదండి, నాకు చెల్లి మీ సిస్టర్ పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఆ లెక్కన మీరు గ్రూప్ 1 అంటే ఇంకా పట్టిద్ది కదా ఇంకొక 5 ఏళ్ళు. అంత లేదులేండి, చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా తెలిసిందా? చేసుకోవాలి. ఏదైపోతుంది మీరు అన్నట్టు, ఇక్కడ గాలి అయిపోయింది, ఇక్కడ గాలి అయిపోయింది, ఏదో మెయింటైన్ చేస్తున్నాం ఇలా. ఏంటి ఏం కావాలండి, ఎలా ఉండాలి అమ్మాయి చెప్పండి? అమ్మాయి కొంచెం నేను చేసే వర్క్ సపోర్టివ్గా ఉంటే చాలు. నేను చేసే వర్క్ ఆవిడ గ్రూప్స్ రాయాలా ఏంటి? అలా ఏం లేదు, ఆవిడకి ఏదైనా చేయండి, నాకు సంబంధం లేదు. కానీ నేను చేసే వర్క్, ఎందుకు ఇప్పుడు వీడియో తీస్తున్నావు, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అలా కాకుండా వీడియో తీసినప్పుడు ఆ వీడియో తీయాలి, వీడియో ఆమె నొక్కితే ఇంకా నేను హ్యాపీ. ఆమె వీడియో షూట్ చేయాలి, షూట్ చేస్తే కుదిరితే వీడియో ఎడిటింగ్ చేయాలి, ఇంకా బెటర్, ఇంకా అప్లోడింగ్ చేస్తే ఇంకా బెటర్. సూపర్, మొత్తం ఒక మంచి ఎస్ఈఓ వర్క్ వచ్చిన అమ్మాయి కావాలి. కాదులేండి, ఊరికి జస్ట్ ఫర్. సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ కాకుండా ఏమి ఎలా ఉండాలి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మాకు అబ్బాయి ఎలా కావాలంటే ఇలా ఉండాలి అలా ఉండాలి మేము చెప్పేస్తాం, ఒక లిస్ట్ రాసుకుంటాం. అట్లా మీకేంటి అమ్మాయి అంటే ఫ్యూచర్ పార్ట్నర్ అంటే ఎట్లా ఉండాలి? ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను 0లో ఉన్నా అండ్ చాలామంది ఫ్రెండ్స్, నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ బీటెక్ నుంచి అట్లా తెలుసు. కొంతమంది కమర్షియల్గా ఉంటారు, ఎగ్జాంపుల్ లేదు, కొంతమంది చెప్తాను. నేను అప్పుడెప్పుడైనా చిన్న కార్ వేసుకెళ్ళినా కానీ నార్మల్, ఎందుకు ఈ కార్ వేసుకొచ్చావు, ఇలా కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది నా ఫ్రెండ్స్ జెన్యూన్గా నేను ఏం లేకపోయినా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు వెంకీ దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, లేకపోతే వెంకీ దగ్గర ఈ జాబ్ ఉంది, లేకపోతే వెంకీ దగ్గర అది ఉంది అని రావట్లేదు, వెంకీ కోసం వస్తున్నారు. అలాంటి అమ్మాయి కావాలి. అంతే, మన పర్సనాలిటీ అంటే ఎవరికైనా కాదు, నేననే కాదు. చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను పోలీస్ దాంట్లో కూడా చూసి చాలాసార్లు చెప్పాను, ఈ మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ అ వెరీ క్రూషియల్ స్టెప్. అంటే ఒక్క రాంగ్ స్టెప్ వల్ల లైఫ్ అంతా డిస్టర్బ్ అయ్యి, చూసారు ఎన్ని డివోర్స్లు అవుతున్నాయో మ్యూచువల్గా కానీ అట్లా. సో ఎక్స్టర్నల్ థింగ్స్ పక్కన పెడితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు నేను కూడా అమ్మాయిని, ఆ అమ్మాయి ఇది లేకపోతే అది అని కాదు, ఆ అమ్మాయి ఒరిజినాలిటీ, ఆ అమ్మాయి పర్సనాలిటీ బట్టి నేను సెలెక్ట్ చేసుకుని, ఆ అమ్మాయి కూడా నా పర్సనాలిటీ వీడు సెట్ అవుతాడు, వీడి పర్సనాలిటీ ఇది, ఆ చైల్డిష్ నేచర్. ఇప్పుడు ఆ అమ్మాయికి మన దగ్గర ఫ్రీగా ఉండాలండి, ఆ చైల్డిష్ నేచర్ కానీ అట్ట. ఆ అమ్మాయి కూడా మన దగ్గర ఏం కోరుకుంటుందో అన్నీ వ్యాలిడ్ అయితే అట్లా చూసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్, అంతా మంచి జరగాలి. ఆ పెళ్లి తర్వాత ఈ వీడియో అక్కడ ప్లే చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ వెంకీ గారు. సో సచ్ ఏ లవ్లీ టైం యాక్చువల్లీ. సరదాగా అయిపోయింది యాక్చువల్లీ, యాంకర్ సువర్ణతో సరదాగా, నిజంగానే చాలా సరదాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా బోర్ కొట్టిందేమో నాకు తెలియదు, నాకు తెలియదు, ఎన్ని ఇంటర్వ్యూలు చేశాను కానీ ఇందుకు వచ్చి అడుగుతాను అనుకున్నా. అంటే సరే ఏమన్నా కొంచెం ఎలా చేస్తాను ఏంటా అన్న ఫీలింగ్ వచ్చింది. బాగా చేశారు నిజంగా, మీరు ఇందాక చెప్పినట్టు మీకు ఆ ఎక్స్పీరియన్స్ కానీ మీకు తెలుస్తుంది, యాక్చువల్లీ ఆ యూనిక్నెస్ ఉంది ఇంటర్వ్యూలో. మీరు ఇంకా పెద్ద సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేసి బాగా వైరల్ అయిపోయి మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు ఎలా వైరల్ అయిపోవాలని కోరుకుంటున్నారు, నేను కూడా అదే కోరుకుంటున్నా. సో ఇద్దరం హ్యాపీగా ఉండాలి, మీ ఫీల్డ్ లో మీరు హ్యాపీగా ఉండాలి, నా ప్రొఫెషన్ లో నేను బాగా సక్సెస్ఫుల్ గా ఉండాలి. సో ఎన్ని జరిగినా కూడా మీరు అందరికి ఒక సపోర్ట్, ఒక మెంటర్ గా ఉన్నారు. సో ఇలాగే అదే ఈ వీడియో ద్వారా ఎవరైనా ఒక్కరైనా ఓకే మోటివేట్ అయ్యో ఓహో ఇలా చేస్తే ఇలా ఉంటుందా అని ఒక్కరైనా, ఇప్పుడు చాలామంది చూస్తారేమో, ఒక్కరైనా మారితే నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఇది అనమాట వెంకీతో పాడ్కాస్ట్. ఎప్పుడు తను చెప్తుంటాడు, ఒకసారి చెప్పవు ఒకసారి ప్లీజ్. హాయ్ అందరికి. హాయ్ అందరికి, ఇది వెల్కమ్ టు పాడ్కాస్ట్ సువర్ణతో సరదాగా. వెల్కమ్ టు స్పెషల్ పాడ్కాస్ట్ విత్ సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ వెంకీ. ఇప్పుడు పాడ్కాస్ట్ ఉందా? ఉందా? ఓకే డన్, ఆల్ ది బెస్ట్. యా డన్.